ఇప్పుడు 2.5 సంవత్సరాల కాలం నుంచి నిరుద్యోగులు అనేక సందర్భాల పోరాటం అనేది కొనసాగిస్తూనే ఉన్నారు. మీ మీద అక్రమ అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. నోటిఫికేషన్ల విషయంలో కూడా జాప్యం అనేది జరుగుతూనే ఉంది. అంటే స్ట్రైట్‌గా మీరు ఏం చెప్పదలుచుకోరు? ప్రభుత్వానికి కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కానీ ఏం చెప్పదలుచుకుంటారు? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఏంది అంటే 2.5 సంవత్సరాలైంది ఇప్పటి వరకు. 2.5 సంవత్సరాల్లో ఒక సంవత్సరానికి మీరు 1 లక్ష ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 2.5 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు? మీరు అంటా ఉన్నారు కదా 70,000 ఉద్యోగాలని. నేను ఒకటే సవాల్ విసురుతూ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి. మీరు ఏ మంత్రి వస్తారో రండి, మాతో చర్చ పెట్టండి. మేము సిటీ సెంట్రల్ లైబ్రరీగా ఆ వేదికగా 30 బస్సులు కట్టుకొని మేము ప్రచారం చేసింది మేమే కదా మీకోసం. ఆనాడు నిరుద్యోగులను మభ్యపెట్టి అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, మీలో ఏ మంత్రికైనా దమ్ముంటే మా చర్చకు రండి, మేము చూపిస్తాం. మీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రో మేము చూపిస్తాం, మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రో మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి కావాలంటే, మేము మాట్లాడతాం మీ దగ్గరకు వచ్చి. మీరు మా దగ్గరకు వస్తారా, మేము మీ దగ్గరకు వస్తారా? మీరు మాకు ఒక అవకాశం ఇవ్వండి, వస్తాం. కానీ మేము 70,000 ఇచ్చినాం, 60,000 ఇచ్చినాం. ఒక మహేష్ కుమార్ గౌడ్ అంటారు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని, సీఎం రేవంత్ రెడ్డి అంటారు 70,000 ఉద్యోగాలని, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అంటారు మేము త్వరలో ఇస్తున్నామని. అందరూ మీరు త్వరలోనే ఇచ్చినప్పుడు మరి ఉద్యోగాలు వచ్చేది ఎప్పుడు, తీసుకునేది ఎప్పుడు? మేము నిజం కదా. ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఏమని, మేము ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి కూడా వచ్చిన మొదట్లోనే 6 నెలల పరిధి లోపలనే చెప్పడం జరిగింది. 1 ఇయర్ లోపు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా నోటిఫికేషన్లే వద్దు, ఇప్పుడు వెంటనే మాకు నోటిఫికేషన్లు ఇవ్వకండి అని వాళ్ళు మొరబెట్టుకుంటున్నారు. దానివల్ల మేము నోటిఫికేషన్ రిలీజ్ చేయట్లా అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఆయన ఉద్యోగాలు ఇచ్చింది నిజం కదా, మీరు నోటిఫికేషన్లు వద్దు అని మొరబెట్టుకున్నది నిజం కదా, ఎట్లా చూడాలి దీన్ని? ఒక నిరుద్యోగి నోటిఫికేషన్ వద్దు అని ఏనాడు అనలేదు. మేము చదువుకుంటున్నాం, మాకు నోటిఫికేషన్ కావాలి అని ఈరోజు బయటకు వచ్చినాం కదా. ఆనాడు ఎందుకు అంటాం? ఆ రోజు మేము ఎందుకు అంటాం? మాకు తెలుసు ఆ రోజు ఎవరన్నారు. మంత్రుల పదవుల కోసం ఎమ్మెల్యేలు అన్నారు మీకు నోటిఫికేషన్లు వద్దు అని. నిరుద్యోగులు ఎందుకు వద్దంటారు? ఎవరన్నారో మీకు చెప్పండి, మేము వస్తాం, మేము మాట్లాడతాం. నిరుద్యోగులు మరి ఇంత గోసలు పడతా ఉంటే మీకు సిగ్గుండే మాట్లాడుతున్నారా అని ఇప్పుడు కూడా అంటా ఉన్నా. సీఎం రేవంత్ రెడ్డి అయినా బట్టి విక్రమార్క అయినా మీకు సిగ్గుందా అసలు? మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? నిరంకుశ వైఖరిని చేస్తూ ఉంటే కూడా మేము ఇంకా ఎన్ని రోజులు మేము భరించాలి? నిరుద్యోగులము, మా ఏజ్ బార్ అవుతా ఉంది, రోజుకి మా ఏజ్ బార్ అవుతా ఉంది, మేము ఇంకా ఎన్ని రోజులు భరించాలి? మీరు అంటా ఉన్నారు మేము వద్దు అని ఎందుకంటాం? మాకు కావాల్సిందే 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నప్పుడు ఏ బీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఏ పార్టీకి నమ్మకుండా నీ 420 హామీలకు నమ్మినాం మేము. అటు చూస్తే రైతులకు నిరుద్యోగ వృత్తి లేదు, ఇటు చూస్తే స్టూడెంట్లకు ఫీజు రియంబర్స్మెంట్స్ లేదు, ఇటు చూస్తే నిరుద్యోగులకు అసలే ఉద్యోగాలు లేవు. నిధులు తెచ్చుకున్న తెలంగాణలో నీళ్ళేమో ఉన్నాయన్నీ ఆంధ్రాకు పంపిస్తూ ఉన్నావు, నిధులేమో ఉన్నాయన్నీ ఢిల్లీకి పంపిస్తూ ఉన్నావు. ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయంటే అది లేకపోయే. మా దురదృష్టానికి ఒక్కసారి నువ్వు తెలంగాణ కోసం మాట్లాడింది లేదు, పీకింది లేదు సీఎం రేవంత్ రెడ్డి. అయినా మేము నీకు గద్దెనెక్కిచ్చినాం. ఎందుకంటే ఆ 420 హామీలు నమ్మినాం మేము. ఆ 420 హామీలు నమ్మి ఈరోజు మేము మోసపోయినామే తప్ప మీరు పదవులు తీసుకొని రాజభోగం లెక్క రాజుని లెక్క కూర్చున్నారు. మీరు అంటా ఉన్నారా ఇప్పుడు కూడా మాకు ఉద్యోగాలు వద్దు అని? ఏ నిరుద్యోగి అన్నాడు? మీరు చూపెట్టాలి, మీరు రండి మాతో చర్చించండి ఒకసారి అని అంటా ఉన్నాం కదా. ఇదే ప్రెస్ క్లబ్ వేదికగా నేను చెప్తా ఉన్నా, నేను ఎంతమంది నిరుద్యోగులను తీసుకురామంటే నేను తీసుకురావడానికి రెడీ. మీరు వస్తారా చర్చకు? మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామన్నారు కదా ఇదే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, అది కూడా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మేము వస్తాం. మా శ్వేతపత్రం మేము తీసుకొని వస్తాం. 47,800 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినాయి, మీ ప్రభుత్వంలో వచ్చింది 10,880. అది మాకు తెలుసు. చదువుకున్నాం మేము, మీ లెక్క కాదు, దద్దమ్మలు కాదు. చదువుకొని దద్దమ్మలు మీరు ఒక్క మంత్రి అయినా చదువుకున్నాడా అంటే దాంట్లో అది లేదు. అంతో ఇంతో నమ్మిన శ్రీధర్ బాబు కూడా అదే మొండి వివరిస్తూ ఉన్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? ఇప్పుడు మీరే నిరుద్యోగులే అందరు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పీఠం ఎక్కించారు, రేవంత్ రెడ్డిని సీట్లో కూర్చోబెట్టారు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పండబెట్టారు, పామోదలో కూర్చోబెట్టిన అని చెప్పేసి కూడా గతంలో ఎన్నో సందర్భాల్లో నిరుద్యోగులు చెప్పారు. అంత నమ్ముకున్నటువంటి ప్రత్యేకంగా ప్రముఖ భూమిక పోషించినటువంటి నిరుద్యోగులకు 2.5 సంవత్సరాల వరకు ఇప్పటివరకు కూడా కాలయాపన చేస్తుందంటే డైరెక్ట్గా మీరు సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్తారన్న? మేము డైరెక్ట్గా ఒకటే చెప్తా ఉన్నాం, ఈ జూన్ 2 లోపు నిరుద్యోగులకు ప్రభుత్వం జూన్ 2 లోపు ఉద్యోగాలు ఇవ్వకపోతే నీకు బయట తిరగనీయం. ఒకటే హెచ్చరిస్తున్నాం, ఆ ఏజ్ సడలింపు ఉండాలి, 46కు పెంచాలి, ఆ ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వాలి, వెంటనే ఉన్న అన్ని జీవోలు రద్దు చేసి నీకు అన్నవుగా 70,000 ఉద్యోగాలు. సరే 70,000 ఉద్యోగాలని ఒప్పుకుంటున్నాం, 1,30,000 ఉద్యోగాలు ఉన్నాయి కదా, అవి రిలీజ్ చేసి వెంటనే రిలీజ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి చెప్తా ముందు ఒకటే. లేదా ఒకవేళ ఏది కాకపోతే నీ ఇంట్లో నుంచి బయటకు రానియం,
నువ్వు 70 మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు కదా, 30 లక్షల నిరుద్యోగులు మీ ఇంటి ముంగట వచ్చి కూర్చుంటామని హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పుడు ఈ ఓయూ నుంచి కూడా స్టూడెంట్ యూనియన్ లీడర్గా కూడా బల్మూరు వెంకట్ మీ తరఫున ఉన్నోడే, మీ మధ్య నుంచి కూడా ఇవాళ ఎమ్మెల్సీ పదవి వరకు కూడా పట్టం కట్టినోడే. అలాంటి బల్మూరు వెంకట్ ఇప్పుడు మీ నిరుద్యోగుల తరఫున అసెంబ్లీలో కానీ ప్రభుత్వం దృష్టికి కానీ ఏం తీసుకెళ్ళిండు, ఎట్లా ఉంది సపోర్ట్ ఆయన నుంచి? ఇప్పుడు వరకు బల్మూరు వెంకట్, అద్దంకి దయాకర్, కోదండరాం సార్ కానీ, రింగు రియాజ్ కానీ ఇప్పుడు వరకు అసెంబ్లీలో ఒక్కసారైనా మాట్లాడిరా? అదే ఆ రోజు ఎలక్షన్ కన్నా ముందు మీ చెప్పులు అరిగాయి సిటీ సెంట్రల్ లైబ్రరీలో వారానికి 3 సార్లు వచ్చిర్రా లేదా మీరు చెప్పండి, మన సాక్షిగా చెప్పండి మీరు వచ్చిర్రా లేదా? ఆ రోజు నేనున్నా మీరున్నారు, మాట్లాడదాం. ఇదే బల్మూరు వెంకట్తో నేనేతో ఎన్నిసార్లు మాట్లాడలేదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మా జీవితాలతో మీరు ఆడుకుంటా అసెంబ్లీలో మీరు కూర్చొని ఏ రోజైనా నిరుద్యోగుల పక్షాన మాట్లాడిర్రా అని అడుగుతా ఉన్నా నేను బల్మూరు వెంకట్కి. ఇప్పుడు కూడా అసెంబ్లీ మొన్న జరిగిన అసెంబ్లీలో కూడా మీరు మాట్లాడలేదు. అసలు ఎన్ని రోజులు అని కాలయాపన చేస్తారు నిరుద్యోగుల పట్ల? ఒక్క నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే దానికి 2 సంవత్సరాలు పడుతుందబ్బా. మీరు ఇంకా ఎప్పుడు మీకు వచ్చేదే 29 ఎలక్షన్లు, ఇంకా 10 సంవత్సరాలు ఉంటా అంటున్నావు. 10 సంవత్సరాలు ఏడుకెళ్ళి ఉంటావు నువ్వు? ఉన్న 2.5 సంవత్సరాలు మీకు అన్ని పుఖ్యం ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని సక్రమంగా పెళ్లి చూపులు పోయినట్టు అన్ని తయారు చేసి పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నీ తయారు చేసి పెట్టింది. డబ్బులు లేదంటావు, మరి ఢిల్లీకి కేరళకు పంపడానికి డబ్బులు ఏడుకెళ్ళి వస్తున్నాయి. అన్ని రకాలుగా ఇచ్చిరు వీళ్ళకు. అన్ని ఓన్లీ వీళ్ళు కూర్చొని మీరు పాలించండి అంటే కూడా వీళ్ళకు చేతనైతే లేదంటే ఎంత దద్దమ్మలో వీళ్ళు వేస్ట్ నా కొడుకులు. ప్రతి ఎమ్మెల్యేకి చెప్తా ఉన్నా నేను, అందరు వేస్ట్ వాళ్ళు. చదువుకున్నారు, అసలు చదువుకున్నాడు అసలు అట్లాంటి మాటలే మాట్లాడాడు అని అంటున్నాను. ఇప్పుడు 20వ తారీఖు కూడా మీరు మహాధర్నా అనేది చేపట్టబోతున్నారు నిరుద్యోగులందరూ కలిసి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కలిసి. ఒకవేళ 20వ తారీఖు మీరు ధర్నా తర్వాత జూన్ 2వ తారీఖు లోపు కూడా మీ హామీలన్నీ నెరవేర్చాలని కోరుతున్నారు. 2వ తారీఖు తర్వాత కూడా ఏం జరగకపోతే ఏం చేస్తారు ఫైనల్గా? ముందు వాళ్ళ ఇంటిని ముట్టడిస్తాం, తర్వాత అసెంబ్లీని ముట్టడిస్తాం. కానీ ముందుగా హెచ్చరించేది ఒకటే, వాళ్ళను బయట రానియం. మీరు అంటా ఉన్నారు మాకు పోలీస్ వ్యవస్థ ఉంది, పోలీస్ అన్నలకు కూడా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. అన్నలు మా పరిస్థితి బాగాలేదు, మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి అని అంటా ఉన్నాం. ఇప్పుడు కూడా మీరు ఉన్నది 88,000 అంటే 90,000 మనుషులే తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఉంది. కానీ 30 లక్షల నిరుద్యోగులు ఉన్నారు. మీరు ఒక్కొక్కరికి 30 మంది పట్టుకుంటే బాగోదు. ఇదే తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు ఇంటిని ముట్టడించే సమయంలో మీకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, సపోర్ట్ చేయండి. ఎందుకంటే మా బతుకులు మరీ ఘోరంగా రోజు రోజుకు మారుతూ ఉన్నాయి.